జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నోటరీ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ. నోటరీ చట్టం 1952 మరియు నోటరీ నియమాలు 1956 ప్రకారం ఆన్లైన్ సేవలను అందించడానికి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నోటరీ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం నియమించిన నోటరీలను వివిధ సేవల కోసం భారత ప్రభుత్వంతో అనుసంధానిస్తుంది. ఈ పోర్టల్ కాగిత రహిత, పారదర్శక మరియు సమర్థవంతమైన వ్యవస్థను నిర్ధారిస్తుంది. ఆసియా నర్సింగ్ ఛాంపియన్షిప్లో పథకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రమేష్ పుడిహాల్. 24 ఏళ్ల భారత సర్ఫర్ రమేష్ పుడిహాల్ ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున తొలి పథకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో అతను 12.60 పాయింట్లతో కాంస్యం సాధించాడు. దక్షిణ కొరియాకు చెందిన కనోవా హీసే స్వర్ణం, ఇండోనేషియాకు చెందిన పజార్ అరియానా రజతం గెలుచుకున్నారు. బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కార్ల్ లాండ్స్టైనర్. కార్ల్ లాండ్స్టైనర్ ఆస్ట్రియన్ వైద్యుడు. 1901లో ఏబిఓ రక్త సమూహ వ్యవస్థను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. పరమాణువు కేంద్రంలో ఉండేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, బి మరియు సి, ప్రోటాన్, న్యూట్రాన్. పరమాణువు కేంద్రకాన్ని 1911లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ కనుగొన్నారు. పరమాణు కేంద్రకం ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లతో కూడి ఉంటుంది. ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి, న్యూట్రాన్లు తటస్థంగా ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతాయి మరియు రుణావేశాన్ని కలిగి ఉంటాయి. కణం యొక్క శక్తి కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మైటోకాండ్రియా. కణాలలోని మైటోకాండ్రియాను కణశక్తి కేంద్రాలు లేదా కణశక్తి కర్మాగారాలు అని అంటారు. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ ద్వారా ఏటీపీ, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కణాల కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ప్రకరణ 12 ప్రకారం రాజ్య నిర్వచనంలోకి రాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సహకార సంఘాలు. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 12 రాజ్యం నిర్వచనాన్ని వివరిస్తుంది. ఈ నిర్వచనంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇతర సంస్థలు, ఉదాహరణకు యూనివర్సిటీలు వంటివి ఉంటాయి. అయితే సహకార సంఘాలు సాధారణంగా రాజ్యం నిర్వచనంలోకి రావు, ఎందుకంటే అవి ప్రభుత్వ నియంత్రణలో కాకుండా సభ్యుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పడతాయి మరియు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ప్రకరణ 13లో ప్రస్తావించిన అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు, ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు. చట్ట నిర్వచనం. హెన్రీ 8th క్లాస్ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, చట్టాలలోని దోషాలను తొలగించడం. హెన్రీ 8th క్లాస్ అనేది బ్రిటిష్ చట్టంలో ఒక నిబంధన. ఇది పార్లమెంటుకు చట్టాలను సవరించే అధికారాన్ని ఇస్తుంది, తరచుగా తక్కువ స్థాయిలో, తద్వారా చట్టాలలోని లోపాలను సరిదిద్దడానికి లేదా వాటిని మరింత ప్రభావవంతంగా చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది చట్టాలలోని దోషాలను తొలగించడం
లేదా వాటిని మెరుగుపరచడం అనే ఉద్దేశాన్ని సూచిస్తుంది. రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1919. రౌలత్ చట్టం 1919లో అమలులోకి వచ్చింది. ఈ చట్టం మార్చ్ 18, 1919న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఆమోదించబడింది. ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి విచారణ లేకుండా ఎవరినైనా అరెస్టు చేసి జైలులో పెట్టడానికి అధికారం ఇచ్చింది. ఇది 2 సంవత్సరాల వరకు ఉండవచ్చు. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ బి 13 మార్చ్ 1919. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ బి 13 ఏప్రిల్ 1919. జలియన్ వాలాబాగ్ ఊచకోత రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మరియు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లుల అరెస్టు నేపథ్యంలో జరిగింది. ఈ సంఘటన బైసాఖీ రోజు ఏప్రిల్ 13, 1919న జరిగింది. జనరల్ డయ్యర్ ఎటువంటి హెచ్చరికలు లేకుండా సమావేశమైన ప్రజలను కాల్చివేయాలని దళాలను ఆదేశించాడు. దీని ఫలితంగా వేలాది మంది చనిపోయారు మరియు గాయపడ్డారు. జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని విచారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్? ఆన్సర్ ఆప్షన్ సి హంటర్ కమిషన్. కమిషన్ను హంటర్ కమిషన్ అని పిలుస్తారు. ఈ కమిషన్ అధికారికంగా డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీగా పిలువబడింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు హంటర్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్లో 5 బ్రిటిష్ అధికారులు మరియు 3 భారతీయులు సభ్యులుగా ఉన్నారు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఎన్సిజీతో పాటు క్యాన్సర్ ఏఐ మరియు టెక్నాలజీ ఛాలెంజ్ క్యాచ్ గ్రాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ ఇండియా ఏఐ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్. ఇండియా ఏఐ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ఐబిడి మరియు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఎన్సిజి సంయుక్తంగా క్యాన్సర్ ఏఐ మరియు టెక్నాలజీ ఛాలెంజ్ క్యాచ్ గ్రాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించాయి. ఈ ప్రోగ్రాం భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్స్, చికిత్స, మద్దతు మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. ఎంపిక చేసిన టెక్నాలజీ క్లినికల్ బృందాలకు ఒక్కో ప్రాజెక్టుకు 50 లక్షల వరకు గ్రాంట్లను ఇండియా ఏఐ మరియు ఎన్సిజి సహనిధులు సమకూరుస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ బారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. గ్రేట్ బారియర్ రీఫ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్లో తీరంలో ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే ఉష్ణోగ్రత పెరుగుదల, తుఫానులు మరియు స్టార్షిప్ వంటి పగడాలను తినే జీవుల వ్యాప్తి కారణంగా ఇది ఇటీవల తీవ్ర క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ రీఫ్ కాంప్లెక్స్ ప్రపంచంలోనే అతి పొడవైన మరియు అతిపెద్ద రీఫ్ కాంప్లెక్స్ మరియు భూమిపై అతిపెద్ద జీవన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఏ రసాయనం తాజా పెయింట్ వాసనకు కారణం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి టోల్యూయిన్. పెయింట్లలో ద్రావకాలుగా తరచుగా ఉపయోగించే రసాయనాలలో టోల్యూయిన్ ఒకటి. దీనికి విలక్షణమైన బలమైన వాసన ఉంటుంది. ఇది తరచుగా తాజా పెయింట్ వాసనగా గుర్తించబడుతుంది. ఆల్కహాల్, బెంజీన్, అసిటోన్ కూడా ద్రావకాలు అయినప్పటికీ పెయింట్ వాసనతో టోల్యూయిన్ ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది. భూమి భ్రమణానికి కారణంగా ఏమి ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి పగలు రాత్రి. భూమి తన అక్షం చుట్టూ తిరగడాన్ని భ్రమణం అంటారు. భూమి తన అక్షం చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేయడానికి
సుమారు 24 గంటలు పడుతుంది. ఈ భ్రమణం కారణంగా భూమిపై సూర్యునికి ఎదురుగా ఉన్న భాగంలో పగలు ఉంటుంది మరియు సూర్యునికి దూరంగా ఉన్న భాగంలో రాత్రి ఉంటుంది. భూమి నిరంతరం తిరుగుతూ ఉండటం వల్ల పగలు మరియు రాత్రి ప్రత్యామ్నాయంగా వస్తాయి. తక్కువ ఉష్ణోగ్రతలో పదార్థం ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఘన పదార్థం. అణువులు తక్కువ ఉష్ణోగ్రత వద్ద తక్కువ శక్తిని కలిగి ఉంటాయి మరియు దగ్గరగా కలిసి ఉంటాయి. ఇది పదార్థం ఘనస్థితిలో ఉండటానికి కారణమవుతుంది. ఇక్కడ అణువులు ఒక నిర్దిష్ట ఆకారం మరియు పరిమాణంతో బంధించబడి ఉంటాయి. అణువులు వేడిగా ఉన్నప్పుడు వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది మరియు అవి మరింత చురుకుగా కదులుతాయి. ఇది ద్రవ లేదా వాయువు రూపంలో ఉండటానికి దారితీస్తుంది. హంస పాలు నుండి నీరును వేరు చేస్తుందనే అంశం ఈ క్రింది సూత్రానికి అన్వయించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఇది రాజ్యాంగంలోని ఒక నిబంధన చెల్లదని తేలితే ఆ నిబంధనను మాత్రమే వేరు చేసి మిగిలిన చట్టం చెల్లుబాటు అవుతుందని చెప్పే సూత్రం. ఇది హంస పాలు నుండి నీరును వేరు చేయడానికి సరిపోతుంది, ఎందుకంటే పనికిరాని భాగాన్ని నీటిని వేరు చేసి ఉపయోగకరమైన భాగాన్ని పాలుని ఉంచుతుంది. ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ డి, పైన పేర్కొన్నవన్నీ. ప్రభుత్వం క్రియాశీల సంక్షేమ చర్యలు, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు రెండింటి మధ్య మౌలిక రాజ్యాంగంలో ఉన్న సమతాస్థితిని సవరణ ద్వారా ప్రభావితం చేయడం. 1919లో రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, పిడి సుకుల్. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి కారణమైన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయర్ను కాల్చి చంపింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉద్దమ్ సింగ్. జలియన్ వాలాబాగ్ దురంతానికి ప్రతీకారంగా పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయర్ను లండన్లో ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. ఈ సంఘటన 1940 మార్చి 13న జరిగింది. ఉద్దమ్ సింగ్ ఒక భారతీయ విప్లవకారుడు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ సభ అనే సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919లో సత్యాగ్రహ సభను స్థాపించారు. ఈ చట్టం భారతీయుల పౌర హక్కులను అణచివేసేలా రూపొందించబడింది. గాంధీజీ ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి సత్యాగ్రహాన్ని ఒక సాధనంగా ఉపయోగించారు. నిద్రలేమి వ్యాధి నుండి విముక్తి పొందిన 10వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కెన్యా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కెన్యాను నిద్రలేమి వ్యాధి హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ లేని దేశంగా ప్రకటించింది. ప్రజారోగ్య సవాలుగా ఉన్న హార్ట్ని తొలగించిన 10వ దేశంగా కెన్యా నిలిచింది. ఆఫ్రికా నుండి నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను నిర్మూలించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తించబడింది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బాసాక్ అనే కొత్త యాంటీ డ్రోన్ వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పంజాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాకిస్తాన్ నుండి డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సరిహద్దులో 3 యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించారు. భారతదేశంలో తన సరిహద్దు ప్రాంతాలలో ఇటువంటి వ్యవస్థను మోహరించిన మొదటి రాష్ట్రం పంజాబ్.
ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను బాజక్ హ్యాకై అని పిలుస్తారు. ఖోరామ్ షహర్ 5 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇరాన్. ఇటీవలి నివేదికల ప్రకారం ఇరాన్ తన మొదటి ఖోరామ్ షహర్ 5 అని పిలిచే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎంని అభివృద్ధి చేసింది. ఖోరామ్ షహర్ 5 పరిధి 12,000 కిలోమీటర్లు మరియు మాక్ 16 వేగం సుమారు 20,000 కిలోమీటర్లు గంటకి కలిగి ఉన్నట్లు నివేదించబడింది. ఇది 2 టన్నుల బరువు ఉన్న భారీ వార్హెడ్ను మోయగలదు. ఐసీబీఎం అనేది ప్రధానంగా 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం అణ్వాయుధాలను ప్రయోగించడానికి రూపొందించబడిన దీర్ఘశ్రేణి క్షిపణి. ఏ జీవి కండరాలు లేకుండానే కదులుతుంది? ఆప్షన్ ఏ మనిషి, ఆప్షన్ బి కీటకం, ఆప్షన్ సి పాము, ఆప్షన్ డి అమీబా. కామెంట్ యువర్ ఆన్సర్స్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.